చూస్తున్నాం అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది 14 రోజుల పాటు రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు ఈ నేపథ్యంలో చంచల్గూడ రూట్ కి సంబంధించి కూడా పోలీసులు లైన్ క్లియర్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది రైట్ పుష్ప 2 విడుదల సందర్భంగా మనకు తెలిసిన విషయమే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్న సంధ్య థియేటర్ లో తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన కేసుకు సంబంధించి ఈ రోజు ఉదయం 11:45 తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు సో 12 గంటలకు ఆ మహిళ మృతికి సంబంధించి అరెస్ట్ చేస్తున్నాము అని కూడా చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళిన విషయము సో మనకి అన్ని తెలిసిన విషయాలే అయితే ప్రస్తుతానికి అల్లు అర్జున్ కు రిమాండ్ విధించడం పట్ల మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది 14 రోజుల పాటు నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కావ్య అందిస్తారు కావ్య దెన్ పుష్ప 2 తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అందరు భావించిండ్రు అనుకున్నట్టే చాలా హైప్ ని కూడా సినిమా విడుదలకు ముందే క్రియేట్ చేసిండ్రు పబ్లిక్ లో సో దాంతో బాగా హిట్ అవుతుంది సక్సెస్ అవుతుంది పుష్ప 2 అల్లు అర్జున్ కెరియర్ అనే ఒక మైలు రాయిగా మిగిలిపోతుందని ఒక హెవీ చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ తోటి ఉండే కానీ దానికి భిన్నమైన పరిస్థితులు ఇవాళ కనిపిస్తున్నాయి పుష్ప 2 ఉండే ట్విస్ట్లకు మించిన రియల్ ట్విస్ట్లన్నీ కూడా ఇవాళ ఉదయం నుంచి మనం చూస్తూనే ఉన్నాం అయితే ఎపిసోడ్ మనం చూస్తుంటే అల్లు అర్జున్ అరెస్ట్ తో స్టార్ట్ అయింది అయితే అల్లు అర్జున్ అరెస్ట్ అవుతారా లేదా అసలు నిజంగా సామాన్యులు ఇచ్చిన కంప్లైంట్ కి అధికారులు రెస్పాండ్ అవుతారనా ఇట్లా ఎన్నో డౌట్స్ డిసెంబర్ 4వ తారీఖు రాత్రి జరిగిన స్టాంపింగ్ సంబంధించి అయితే ఇక్కడ కూడా ఇంకొక ట్విస్ట్ ఇవాళ మనకి ఈ ఎపిసోడ్ లో తెలిసింది సో అందరూ అనుకున్నట్టు మనకందరు కూడా తెలిసిందే డిసెంబర్ 4వ తేదీన రాత్రి సంధ్య థియేటర్ దగ్గర జరిగిన స్టాంపింగ్ ఘటన సో ఆ ఘటన వితౌట్ ఇన్ఫర్మేషన్ సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చాడని కావచ్చు ర్యాలీతో వచ్చాడని కావచ్చు అండ్ దాంతోపాటు సంధ్య థియేటర్ వాళ్ళు కూడా ముందుగా పోలీసుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని చెప్పేసి చాలా వివాదాలే వినిపించినాయి కానీ అది తప్పు అని ఒక ట్విస్ట్ సంధ్య థియేటర్ నుంచి మనకి వాళ్ళ లెటర్ ఒకటి బయటపడ్డది సంధ్య థియేటర్ 70mm అయితే డిసెంబర్ 4వ తారీఖు రాత్రికి సంబంధించిన వాళ్ళు ప్రీమియర్ షో వేస్తున్నట్టు డిసెంబర్ 2వ తారీఖు నుంచే వాళ్ళు పర్మిషన్ కి అప్లై చేసినట్టు అండ్ దాన్ని రిసీవ్డ్ కాపీ విత్ స్టాంప్ తో బయటకు వచ్చింది అది కూడా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ చిక్కడపల్లిలో వీళ్ళు ఆ దరఖాస్తు చేసుకున్నారు అయితే అక్కడ అధికారికంగా ఉండే స్టాంపింగ్ కూడా ఉంది సో స్టాంప్ తో వాళ్ళు అనుమతి తీసుకున్నారనే విషయం మాత్రమే బయటకు వచ్చింది అయితే ఇదే లెటర్ ని హైకోర్టులో కూడా అల్లు అర్జున్ తరఫున న్యాయమూర్తి అక్కడ పెట్టాడు అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీళ్ళు అనుమతి కోరినరు కానీ పోలీసులు మాత్రం అనుమతి నిరాకరించారు ఎందుకంటే ఇప్పటికే చాలా హైప్ పుష్ప 2 కోసం చాలా హైప్ దాదాపు 2 రోజుల వరకు కూడా అన్ని హాల్స్ ఫుల్ అయిపోయినాయి టికెట్లు కూడా దొరకని పరిస్థితి టికెట్లు రేట్లు విపరీతంగా పెంచినా కూడా ఫ్యాన్స్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గుతలేరు సో ఇవన్నీ కూడా సర్కమ్స్టాన్సెస్ లో పోలీసులు ముందుగానే గ్రహించారేమో ఇన్ కేస్ ఫిలిం స్టార్స్ దట్టు బాగా ఇమేజ్ ఉండి పుష్ప 2కి సంబంధించిన యూనిట్ మొత్తం రావడం అండ్ పుష్ప 2 హీరో రోల్ గా ప్లే చేసే అల్లు అర్జున్ రావడం ఇవన్నీ రావడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది ప్రేక్షకులకి నేను ముందుగానే గ్రహించే దీనికి అనుమతి మాత్రం పోలీసులు నిరాకరించారు అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు దీనిపైన ఎటువంటి స్పష్టత లేదు కానీ వాదన వినిపించేటప్పుడు మాత్రం ప్రభుత్వం లాయర్ ఈ వాదనలు అయితే వినిపిస్తున్నాయి అయితే ఈ ఎపిసోడ్ మార్నింగ్ నుంచి కంటిన్యూ అవుతుంటే మనకి గుజరాత్ 2017లో జరిగిన ఇన్సిడెంట్ కూడా ఒకటి గుర్తుకు తెచ్చుకొని దీనివల్ల కూడా ఎట్టి పరిస్థితుల్లో పుష్ప జైలుకు వెళ్లే పరిస్థితి ఉండదు అనే ఊహాగానాలు ముందుగా ఉన్నా కానీ ఇప్పుడు మాత్రం కోర్టు చాలా సీరియస్ గా ఉంది అండ్ దాంతో పాటు సిపి ఇష్యూస్ పైన చాలా సీరియస్ గా ఉన్నాడు అందుకనే పెట్టిన కేసెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా పెట్టడం అండ్ దాంతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం జరిగింది భారత న్యాయ సువిధా ప్రకారం మనం చూస్తుంటే బిఎన్ఎస్ 105-118 విత్ అండ్ డ్రా విత్ 3/5 తో ఈ కేసులన్నీ పెట్టడం జరిగింది అయితే ఇందులో అల్లు అర్జున్ ని వాళ్ళు అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం కానీ దీనికంటే ముందే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ని కూడా అరెస్ట్ చేశారు మేనేజ్మెంట్ తో పాటు సెక్యూరిటీని A2 గా అండ్ అల్లు అరవింద్ ని A3 గా ఆయన సెక్యూరిటీ A4 గా అయితే సెక్షన్స్ పెట్టడం జరిగింది కావ్య ముఖ్యంగా ఇక్కడ 2 వర్షన్స్ మనం చూడొచ్చు ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో సో ఇంతకుముందు మీరు చెప్పినట్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం రైట్ ఎప్పటి వరకు దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది థియేటర్ యాజమాన్యం అని చెప్పినప్పటికీ థియేటర్ యాజమాన్యం ఇంతకు ముందే ఏదైతే పోలీసులకు లేఖ రాసిందో ఆ లేఖను చూపించడం జరిగింది రైట్ విడుదల చేయడం జరిగింది మీడియాకు మరోపక్క పోలీసులు లేఖ వచ్చినా సరే రావద్దని మేము ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము అంటున్నారు పోలీసులు ఇందులో ఏది
ఎట్లా చూడాలంటారు? అయితే మనం ఫస్ట్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒకరిపైన ఒకరు దుమ్మెత్తుకుపోయే పరిస్థితి. సంధ్యా మేనేజ్మెంట్ ఈ ఘటనతో మాకు ఎటువంటి సంబంధం లేదని చేతులు దులుపుకునే ప్రయత్నం చేసింది. సేమ్ టు సేమ్ అల్లు అర్జున్ కూడా అదే లైన్ని చెప్పడం జరిగింది. అక్కడ నా షోకి వచ్చిన ప్రేక్షకులకి ఇబ్బంది జరగడం చాలా బాధాకరం, కానీ ఈ ఇన్సిడెంట్తో నాకు ఎటువంటి సంబంధం లేదు, పూర్తి బాధ్యత సంధ్యా థియేటరే వహించాలి. నేను వస్తున్నట్టు పూర్తి స్థాయి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది, కాకపోతే నా వంతు బాధ్యతగా ఆర్థిక సాయం ఆ కుటుంబానికి చేస్తున్నా, అండగా ఉంటున్నా అని అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్తో వదిలేసిండు. సో చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు. సో ఇవాళ దాన్ని మాత్రమే కోర్టు ఇవాళ నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించారు. ఎందుకంటే ఒక ఫిలిం స్టార్కి సంబంధించి కావచ్చు, ఒక మాస్ బాగా క్రేజ్ ఉండేది కావచ్చు, పుష్ప 2కి చాలా క్రేజ్ ఉండే హీరో పబ్లిక్లోకి వచ్చేటప్పుడు సరే డన్, అక్కడ ఉండే సంధ్యా థియేటర్కి సంబంధించిన వాళ్ళు అనుమతులు తీసుకున్నారు, వాస్తవమే, ఓకే. కాకపోతే అక్కడ ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏం జరిగిందంటే అల్లు అర్జున్ విషయంలో, సో వస్తూ డైరెక్ట్ ఆయన థియేటర్కి రాలేదు, ఒక హైప్లో చాలా మంది ఫ్యాన్స్తో దాదాపు 150 మంది వరకు కూడా ఒక ర్యాలీతో ముషీరాబాద్ సర్కిల్ టు సంధ్యా థియేటర్ వరకు కూడా ఒక ర్యాలీలో రావడం, సో ఇది ఇంకా కొంత హైప్ క్రియేట్ చేయడం జరిగిందని కూడా చెప్పొచ్చు స్వర్ణ. రైట్, మనకి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. అల్లు అర్జున్ అరెస్టుకి సంబంధించి కూడా ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్ అరెస్టును ఖండిస్తున్నాం. రైట్, ఆ మహిళ చనిపోవడం అనేది ఖచ్చితంగా బాధాకరమే, కుటుంబానికి అండగా ఉంటారు, కానీ ఆ ఘటనకు అల్లు అర్జున్ బాధ్యుడిని చేయడం కరెక్ట్ కాదు అని కూడా జగన్ ట్వీట్ చేయడం చూస్తున్నాం. రైట్, సో జగన్ మాత్రమే కాదు, సో ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు ఎవరు కూడా ఊహించలేదు ఆ అరెస్ట్ చేసిన తర్వాత ఆయనని విచారించి పోలీసులు పంపిస్తారేమో అని అనుకున్నారు. కాకపోతే ఒక ప్రొసీజర్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. సో ఎవరైనా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలి, సెక్షన్స్ పెట్టారు అన్నప్పుడు ఖచ్చితంగా పోలీసులు ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్ క్లియర్ కట్గా ఉంది. సో అరెస్ట్ చేయడం, తర్వాత ఆయనను వైద్య పరీక్షలకు ఎప్పుడైతే తీసుకెళ్లారో సో అప్పటి నుంచి ఒక ట్వీట్ల పర్వం అనేది స్టార్ట్ అయింది. సో అందరికి కూడా ఒక క్లారిటీ వచ్చింది, అరెస్ట్ చేయబోతున్నారు, ఆయనని కోర్టు తీసుకెళ్లబోతున్నారు అనే క్లారిటీ వచ్చినప్పటి నుంచి కూడా పార్టీలకు అతీతంగా కూడా ట్వీట్ చేస్తున్నారు. కొంతమంది ఈ అరెస్ట్తో అంటే జరిగిన ఘటనతో అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదు కొంతమంది అని, సో ఆయన అరెస్ట్ అక్రమంగా చేస్తున్నారని ఇంకొంతమంది, సో ఇది కరెక్ట్ కాదని ఇంకొంతమంది, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్టే ఉంటుంది సోషల్ మీడియా ట్వీట్లలో. సో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కావచ్చు, అల్లు అర్జున్ ఆర్మీ కావచ్చు, టాలీవుడ్ బాలీవుడ్ కావచ్చు, అండ్ ఇక్కడుండే పొలిటికల్ నేతలు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా ఈయనకి సంబంధించి ఈయనను ప్రత్యేకంగా అల్లు అర్జున్ అరెస్ట్ ను నిరసిస్తూ కూడా ఒక ట్వీట్ల పర్వం అనేది కూడా మనం చూస్తున్నాం. సో ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో పాటు జైలుకి కూడా తరలిస్తున్నారు. అండ్ కావ్య, మనం ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించిన తీరును కూడా మనం ఒకసారి డిస్కస్ చేయాలి. ఈ అరెస్టుకు సంబంధించి నా జోక్యం లేదు, నా ప్రమేయం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ కూడా చాలా క్లియర్గా తెలియజేయడం జరిగింది. ఎలా చూడొచ్చు అనొచ్చు? ఇది చూసిన తర్వాత కొంతమంది ఇందులో రాజకీయ కుట్ర దాగి ఉంది అనే కోణంలో కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఎలా చూడాలి? ఎస్ వర్ణ, అయితే ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటే, అయితే రీసెంట్గా పుష్ప సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ ఎప్పుడైతే పుష్ప టీమ్ మెంబర్స్కి కావచ్చు అండ్ ఫ్యాన్స్కి సంబంధించి కావచ్చు ఇట్లా ప్రతి ఒక్కరిని పొగుడుతూ వచ్చిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు అని చెప్పి కంటిన్యూ చేయబోయి కాసేపు తడబడిన వీడియోస్ చాలా వరకు వైరల్ అయ్యాయి. అంటే అక్కడ వైరల్ అవుతూ కూడా ఇంకొకటి ఏం కనిపించింది ఆ వైరల్ అయ్యే న్యూస్లో ఏంటంటే, ప్రజెంట్ ఉండే ముఖ్యమంత్రి పేరు అల్లు అర్జున్ మర్చిపోయాడని చెప్పేసి ఒక న్యూస్ కూడా వైరల్ అయింది. సో ఆ వైరల్ అయిన ఇష్యూ అండ్ వెంటనే ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన అరెస్ట్ పర్వం ఇదంతా కూడా చూస్తుంటే ఇది ఒక కుట్ర కోణంగానే భావిస్తున్నారు. అండ్ దాంతోపాటు ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో కావాలనే సర్కారు దగ్గరుండి అరెస్టులు చేయిస్తుంది అని కూడా అంటున్నారు. కానీ ఈ విషయం అయితే కొంత అవాస్తవంగానే మనం భావించాలి. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ నిజంగా అట్లాంటి కుట్రపూరితమైన వ్యవహారాలు చేయాలి అంటే సెల్ఫ్గా కావచ్చు, లేదంటే ఎవరైనా పబ్లిక్తో కావచ్చు, మిగతా వాళ్ళతో కేసు పెట్టించేది. కానీ ఇక్కడ బాధితుడి భర్త, బాధితుడు అని కూడా చెప్పలే, తన లైఫ్ పార్ట్నర్ని ప్రాణాలు కోల్పోయినరు. సో తనే స్వయంగా వెళ్ళి భాస్కర్ రావు
కేసు పెట్టిన పరిస్థితి. సో కేసు పెట్టిండు భాస్కర్ రావే కాబట్టి సో మనం రాజకీయ కుట్రగా చూడాల్సిన అవసరం అయితే దీని లేదు. కానీ దీంట్లో మాత్రం నిలువెత్తు నిర్లక్ష్యానికి ఒక నిదర్శనంగా కూడా మనం చూసుకోవచ్చు. ఎందుకంటే కాస్త నిర్లక్ష్యంగా ఉన్నా అది ప్రాణాలను తీసే పరిస్థితి. ఒక కుటుంబం నుంచి ఒక మహిళను, ఒక అమ్మను, మిగతా కుటుంబ సభ్యులకు అందరినీ కూడా దూరం చేసే పరిస్థితి. సో రేవతి మృతి పట్లనే ఆయన భాస్కర్ రావు ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారని కూడా అనుకోవచ్చు. అండ్ అదే భాస్కర్ రావు గారు మనం ఒక మీడియాలో వార్తలో మనం చూడొచ్చు, ఏదైతే కేసు పెట్టారో దాన్ని నేను వెనక్కి తీసుకుంటున్నాను అని కూడా ఆయన చెప్పడం మనం చూస్తున్నాను. నేపథ్యంలో ఇప్పుడు లాయర్ల వాదన కూడా మనం జడ్జి ముందు వినిపించినప్పుడు, కోర్టులో వినిపించినప్పుడు, సో షారుఖ్ ఖాన్ మూవీకి సంబంధించిన రేస్ టైంలో ఏం జరిగిందో ఆ ప్రస్తావన కూడా మన అల్లు అర్జున్ లాయర్ వినిపించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఇవన్నీ కన్సిడర్ చేసే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా ముఖ్యంగా ఈ కేసులో? సో ఒకసారి స్వర్ణ, ఆల్రెడీ కేసు అనేది రిజిస్టర్ అయింది, దాన్ని ఎఫ్ఐఆర్ చేశారు. తర్వాత కేవలం అల్లు అర్జున్ మాత్రమే అరెస్ట్ చేయడం కాదు, అల్లు అర్జున్ A3గా ఉన్నాడు. A1 A2ని అరెస్ట్ చేసిర్రు, A4ని అరెస్ట్ చేసిర్రు. సో ఇప్పుడు భాస్కర్ రావు వచ్చి లేదు తూచి నేను వెనక్కి తీసుకుంటున్నా అని మాటల్లో చెప్తే అది ప్రలోభాలకి గురై చెప్పిండా, లేదంటే కేసు పెట్టడం వల్ల ఆయనకి ఇబ్బందికర పరిస్థితుల వల్ల చెప్పినరా, లేదంటే ఎవరైనా ఒత్తిళ్ల వల్ల చెప్పినరా అనేది స్టేట్మెంట్ రికార్డ్ చేయబడదు. ఎందుకంటే ఇష్యూ కోర్టులో ఉంది, ఇష్యూ లీగల్ గా ఉంది. సో భాస్కర్ రావు ఏది చెప్పాలి అనుకున్నా కోర్టు ముందు లీగల్ గా చెప్పాల్సిన అవసరం ఉంటది. సో అప్పుడు దాన్ని అక్కడున్న న్యాయమూర్తులు ఎలా స్వీకరిస్తారు అనే దాన్ని బట్టి ఈ కోర్టు డెసిషన్ కావచ్చు, లేదంటే ఇప్పుడు పెట్టిన సెక్షన్ ప్రకారం అల్లు అర్జున్ కి మినిమం ఇన్ కేస్ కోర్టు కనుక ఈ సెక్షన్స్ అన్ని కూడా పరిధిలోకి తీసుకుని శిక్ష వేయాలనుకుంటే మాత్రం ఫైన్ తో పాటు 5 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది. సో దీని నుంచి తప్పించుకోవాలనుకునే ప్రయత్నాలు ఎక్కడ కూడా కుదరవు. భాస్కర్ రావు నిజంగానే ఆ కేసు వెనక్కి తీసుకుంటే అప్పుడు గవర్నమెంట్ రోల్ నిజంగానే ఉంటే సుమోటో కింద కూడా మళ్ళీ కేసు రిజిస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదు అంటే కోర్టులో కేసు నిలబడే పరిస్థితి అయితే ఉండదు. మీరు అన్నట్టు షారుఖ్ ఖాన్ విషయంలో అది 2017 జనవరిలో జరిగింది. అయితే అది థియేటర్ లో జరిగిన ఇష్యూ కాదు, అది రైల్వే స్టేషన్ లో జరిగిన ఇష్యూ. సో రైల్వే స్టేషన్ లో కూడా స్టాంపింగ్ జరిగినప్పుడు సో సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్, ఇట్లాంటి కేసులే ఆయన ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆ రోజు ఆయనకి క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. సో దాన్నే న్యాయవాది సుమోటోగా తీసుకోవాలి, లేదంటే ఇట్లాంటి పరిస్థితులు కూడా గతంలో జరిగాయని న్యాయమూర్తి ముందు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే హైకోర్టులో ఆల్రెడీ ఇష్యూస్ ఉన్నాయి. సో కానీ ఇక్కడ నాంపల్లి కోర్టు మాత్రమే రిమాండ్ విధించింది. ఇంకా ఆయన క్వాష్ కి సంబంధించిన వాదనలు అయితే కంటిన్యూ అవుతున్నాయి స్వర్ణ. సో ఇప్పుడు అందరి దృష్టి కూడా హైకోర్టులో నడుస్తున్న స్క్వాష్ పిటిషన్ కి సంబంధించిన వాదనల వైపే చూస్తున్నాము. ఖచ్చితంగా మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశాలు అల్లు అర్జున్ గారికి ఉన్నాయి అంటూ కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ పెట్టిన సెక్షన్లకు సంబంధించి, కేసులకు సంబంధించి నిజంగానే మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఎస్, అది ప్రతి ఒక్కరి హక్కు స్వర్ణ. ఖచ్చితంగా అంటే శిక్ష వేసిండ్రు అంటే వాళ్ళు జైల్లోనే మగ్గిపోయే పరిస్థితి ఉండదు. మనం ఎన్నో కేసుల్లో చూసినాం. సో ప్రతి ఒక్కరు కూడా బెయిల్ అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు బెయిల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఎన్ని రోజుల్లో, అది వాయిదాలను బట్టి. అండ్ దాంతోపాటు ఇప్పుడు అల్లు అర్జున్ కేసు కేవలం నాంపల్లి కోర్టులోనే మాత్రమే లేదు, హైకోర్టులో కూడా ఉంది. కాబట్టి అక్కడ ఇన్ కేస్ ఎఫ్ఐఆర్ కనుక క్వాష్ అయితే ఇక్కడ ఈయనకి ఊరట లభించే అవకాశం ఉంటుంది. లేదు అక్కడ ఎఫ్ఐఆర్ క్వాష్ కాకుండా మళ్ళీ వాయిదా పడితే మాత్రం అల్లు అర్జున్ ఈ 14 రోజుల పాటు రిమాండ్ లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కావ్య. అల్లు అర్జున్ కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ను విధించింది. మనం చూస్తున్నాం. చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తరలిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికి హైకోర్టులో స్క్వాష్ పిటిషన్కి సంబంధించిన వాదనలు నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైకోర్టు ఏం చెప్పబోతుంది? స్క్వాష్ పిటిషన్కి సంబంధించిన వాదనలో ఒకవేళ అల్లు అర్జున్కి పాజిటివ్గా వచ్చి మధ్యంతర బెయిల్ వచ్చే అవకాశం ఉందా లేదా అనేదే ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్న అంశం. ప్రస్తుతానికి ఏది ఏమైనా సరే అల్లు అర్జున్కి అయితే నాంపల్లి కోర్టు 14 రోజులు అంటే ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన నేపథ్యంలో చంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు.